హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి దేశం గర్వించేదగ్గ సంస్థ అయినటువంటి ఇస్రో నుంచి పర్మనెంట్ ఉద్యోగాలకి సంబంధించి మరో కొత్త నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి స్టార్టింగే 45,000 వరకు సాలరీ ఉంటుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా మీకు ఏమీ అవసరం లేదు. కేవలం సింగిల్ ఎగ్జామినేషన్ ద్వారా మిమ్మల్ని సెలెక్షన్ చేస్తున్నారు. ఆన్లైన్లోనే అప్లికేషన్స్ పెట్టుకోవాలి. లేటెస్ట్గా రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ కాబట్టి కంప్లీట్ డీటెయిల్స్ చూసేసి ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్స్ పెట్టుకోండి. ముందుగా వీడియో చూసినటువంటి వ్యూవర్స్ అందరికీ స్మాల్ రిక్వెస్ట్. సో చాలామంది చూస్తున్నారు వీడియోని కానీ లైక్ చేయట్లేదు. సో మీరు లైక్ చేస్తేనే ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ అనేవి మీ ముందుకు తీసుకోవడానికి మాకు కూడా కొంచెం హెల్ప్ అవుతుంది. కాబట్టి లైక్ చేసి ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఒక వీడియో వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఫ్రెండ్స్, మీరు గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ఇంట్లో ఉండి ప్రిపేర్ అవుతున్నట్లయితే మీకోసం మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు ఆన్లైన్ క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. ఇందులో మీకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి అలాగే స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి రైల్వే, ఎస్ఎస్సి, బ్యాంక్ అన్ని రకాల కోర్సెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. అది కూడా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీస్ చేత. మీకు కేవలం 999కే 1 year వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. బైలింగ్వల్ లాంగ్వేజ్లో క్లాసెస్ ఉంటాయి. ఫ్రీ డెమో వీడియోస్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. కాబట్టి వెంటనే మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చెక్ చేయండి. మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో పిన్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. కాస్ ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే అఫీషియల్గా మనకి ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అయితే పబ్లిష్ కావడం అయితే జరిగింది. అఫీషియల్గా మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో ఖాళీగా ఉన్నటువంటి ఈ యొక్క వివిధ రకాల టెక్నీషియన్స్కి సంబంధించి అలాగే డ్రాఫ్ట్స్ మెన్, ఫార్మాసిస్ట్ అని చెప్పేసి ఇలా వివిధ రకాల ఉద్యోగాలకి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఈ జాబ్స్కి ఎవరు అప్లై చేయొచ్చు అంటే మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇక జాబ్స్కి సంబంధించి ముందుగా ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్లయితే ఇంకా మనకి అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ కాలేదు. 2nd June నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. సో మనకి మార్నింగ్ 10 AM 2nd June రోజు అప్లికేషన్ లింక్ అనేది యాక్టివేట్ అవుతుంది అఫీషియల్ వెబ్సైట్లో. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 16th June వరకు ఈవినింగ్ 5 PM లోపు మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. అఫీషియల్ వెబ్సైట్ vssc.gov.in. సో ఈ యొక్క వెబ్సైట్ ఇచ్చారు కదా, ఈ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది. అయితే ఒక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి పోస్టులకి సంబంధించి మనకి ఏమేమి వేకెన్సీస్ ఉన్నాయి, దానికి సంబంధించి క్వాలిఫికేషన్స్ అలాగే సాలరీ డీటెయిల్స్ అవన్నీ కూడా చూద్దాము. ఈ యొక్క రిక్రూట్మెంట్ ద్వారా మనకి టెక్నీషియన్స్కి సంబంధించి వేకెన్సీస్ ముందుగా చూసినట్లయితే ఇందులో టెక్నీషియన్స్కి సంబంధించి పోస్టులకి మీకు లెవెల్ 3 ప్రకారం 21,700 నుంచి 69,000 వరకు బేసిక్ పే ఉంటుంది. సో దీంతోపాటు చాలా అలవెన్సెస్ వస్తాయి. డిఏ, హెచ్ఆర్ఏ, టీఏ అన్నీ కలుపుకుంటే 45,000 వరకు సాలరీ ఉంటుంది. ఈ యొక్క జాబ్స్కి సంబంధించి మనకి క్వాలిఫికేషన్ వచ్చేసి ఇక్కడ 10th పాటు మీరు ఐటీఐ అనేది పాస్ అయి ఉండాలి సంబంధిత విభాగాల్లో. ఇక్కడ మనకి చాలా డిసిప్లిన్స్, ట్రేడ్స్ అయితే ఇచ్చారు. ఫిట్టర్, అలాగే ఎలక్ట్రానిక్ మెకానిక్, టర్నర్, మెషినిస్ట్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రో ప్లేటర్, అలాగే వెల్డర్, ఎంఆర్ అండ్ ఏసీ, మెకానిక్ మోటార్ వెహికల్, మెకానిక్ డీజిల్, అలాగే ఫోటోగ్రఫీ ఉంది అండ్ కార్పెంటర్. సో ఈ యొక్క విభాగాల్లో 10th పాటు సో మీరు ఐటీఐ అనేది కంప్లీట్ అయితే చేసి ఉండాలి. ఇక్కడ వేకెన్సీస్ డీటెయిల్స్ కూడా ఇచ్చారు. ఫిట్టర్ విభాగంలో 20 ఉన్నాయి, అలాగే ఎలక్ట్రానిక్ మెకానిక్కి సంబంధించి 11, టర్నర్ 6, మెషినిస్ట్ 5, ఎలక్ట్రీషియన్ వచ్చేసి కూడా 5. ఈ విధంగా మనకి ఇక్కడ వేకెన్సీస్ డీటెయిల్స్ అనేవి ఇచ్చారు. మెయిన్గా మనకి ఇవన్నీ కూడా జనరల్లో ఉన్నాయి కాబట్టి మీరు ఏ కేటగిరీ వాళ్ళైనా అప్లై చేయొచ్చు, అంటే మీరు ఏ క్యాస్ట్ వాళ్ళైనా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే మనకి డ్రాఫ్ట్స్మెన్స్కి సంబంధించి జాబ్స్ కూడా ఉన్నాయి. సో డ్రాఫ్ట్స్మెన్కి సంబంధించి పోస్టులకి కూడా మనకి లెవెల్ 3 ప్రకారం అంటే 45,000 వరకు సాలరీ ఉంటుంది. స్టార్టింగ్లోనే 7 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి క్యాస్ట్ల వరకు వేకెన్సీస్ ఇచ్చారు. ఈ యొక్క డ్రాఫ్ట్స్మెన్కి సంబంధించి మెకానికల్ విభాగంలో ఆ యొక్క వేకెన్సీ ఉంది. అంటే డ్రాఫ్ట్స్మెన్ అనేది మీరు మెకానికల్ ట్రేడ్లో పాస్ అయి ఉండాలి అని చెప్పేసి అయితే ఇచ్చారు. అలాగే చాలామంది ఫార్మాసిస్ట్ జాబ్ గురించి కూడా అడుగుతున్నారు కదా. ఇక్కడ ఫార్మాసిస్ట్ జాబ్ అనేది ఉంది. లెవెల్ 5 ప్రకారం సాలరీ ఉంటుంది. అంటే అన్ని అలవెన్సెస్ కలుపుకుంటే మీకు 55,000 వరకు సాలరీ పొందొచ్చు. ఇక్కడ జనరల్ కేటగిరీలో వేకెన్సీ అనేది ఉంది. 10th పాటు మీరు ఫార్మసీ విభాగంలో ఎవరైతే డిప్లొమా చేస్తుంటారో
సో వాళ్ళ అప్లికేషన్ పెట్టుకోవచ్చు అనమాట. ఈ జాబ్స్కి మీరు అప్లై చేయడానికి ఎటువంటి అనుభవం అనేది అవసరం లేదు, జస్ట్ క్వాలిఫికేషన్ ఉంటే ఈ నోటిఫికేషన్కి మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసి మీకు మినిమం 18 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఉండాలి. సో మ్యాక్సిమం ఏమో 35 ఇయర్స్ వరకు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ రిక్రూట్మెంట్ డీటెయిల్స్లో అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ పోస్ట్లకి సంబంధించినటువంటి వేకెన్సీస్ డీటెయిల్స్ని కూడా మెన్షన్ చేశారు. ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ కూడా ఇచ్చారు. ఈ షార్ట్ నోటీస్లో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అయితే మనకి ఒక జాబ్స్కి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది అంటే, మీకు ఆబ్జెక్టివ్ విధానంలోనే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి సంబంధించి టాపిక్స్ మీదనే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఇందులో మనకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అంటే, జనరల్ టాపిక్స్తో పాటు సో మీరు ఏ ట్రేడ్లో ఐటీఐ అనేది పాస్ అయ్యారో దానికి రిలేటెడ్గా సబ్జెక్ట్స్ టాపిక్ నుంచి కూడా క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది ఫస్ట్. సో దాని తర్వాత మీకు ఏదైతే ట్రేడ్ అనేది కంప్లీట్ చేస్తారో, ఐటీఐ అనేది చేస్తారో దానికి రిలేటెడ్గా టాపిక్స్ మీద మీకు స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. అది క్వాలిఫైయింగ్ నేచర్లోనే ఉంటుంది. సో మెయిన్గా మనకి ఫైనల్ సెలెక్షన్ అనేది ఎలా చేస్తారంటే, రిటర్న్ ఎగ్జామినేషన్లో ఏదైతే మార్క్స్ వస్తాయో దాన్ని బేస్ చేసుకుని మిమ్మల్ని ఫైనల్ సెలెక్షన్లోకి అయితే కన్సిడర్ చేయడం అయితే జరుగుతుంది. ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి ఇక్కడ ఉంటాయంటే మనకి మోస్ట్లీ 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళకి కూడా హైదరాబాద్, విశాఖపట్నంలో కండక్ట్ చేసేటువంటి అవకాశాలు అయితే ఉంటాయి. అంటే సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా ఏదైతే ఎగ్జామ్ ఉంటుందో ఇందులో మనకి 80 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి సంబంధించి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. 90 మినిట్స్ టైం ఉంటుంది, అంటే 1.5 అవర్ టైం ఇస్తారు. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 మార్క్, ప్రతి రాంగ్ ఆన్సర్కి 0.33 మార్క్స్ అనేవి మీకు డిడక్ట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఏదైతే ఫర్దర్గా స్కిల్ టెస్ట్ అనేది ఉంటుందో ఆ స్కిల్ టెస్ట్కి 1:5 రేషియోలో అభ్యర్థులను అయితే పిలవడం జరుగుతుంది అని చెప్పేసి కూడా సో మనకి ప్రీవియస్ రిక్రూట్మెంట్ బట్టి మనకి తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఇది మనకి ఒక ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఏదైతే మనకి ఇస్రో ఉందో, ఇస్రోకి సంబంధించి విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ ఉద్యోగాల్ని రిక్రూట్మెంట్ చేయడానికి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేశారు. సో చాలా మంచి అవకాశం 10th పాటు ఐటీఐ పాస్ అయిన వాళ్ళకి. సో ఈ యొక్క మంచి కేంద్ర ప్రభుత్వ సంస్థలో మీరు జాబ్ చేయాలి అనుకుంటే ఇదే మనకి గోల్డెన్ ఆపర్చునిటీ. మన సొంత రాష్ట్రాల్లోనే ఎగ్జామ్స్ ఉంటాయి, అలాగే అన్నీ కూడా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు ఆన్లైన్ విధానంలోనే అప్లికేషన్స్ పెట్టుకోవాలి. మీకు పోస్టింగ్ వచ్చేసి తిరువనంతపురంలోనే పోస్టింగ్ అనేది ఇస్తారు. తర్వాత మనము ఆల్ ఇండియా అయితే ట్రాన్స్ఫర్స్ అయితే పెట్టుకోవచ్చు. సో నోటిఫికేషన్కి సంబంధించి మనకి ప్రజెంట్ అయితే షార్ట్ నోటీస్ అనేది రిలీజ్ అయింది. ఫుల్ డీటెయిల్ నోటిఫికేషన్ మనకి June 2 రోజు అయితే అఫీషియల్ వెబ్సైట్లో అప్డేట్ చేస్తారు. అక్కడ నుంచి మళ్ళీ వెళ్ళేసి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు. ఫీజు ఎంత కట్టాలి అప్లికేషన్ చేయడానికి అన్నీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది మనకి జాబ్ నోటిఫికేషన్, మనకు వచ్చినటువంటి నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అడగండి. ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఫ్రెండ్స్, మీ అందరికీ శుభవార్త. ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు ఆన్లైన్ డిగ్రీ ప్రోగ్రామ్స్ని అయితే ఆఫర్ చేస్తున్నారు. MBA, MCA, MA సోషాలజీకి సంబంధించి అడ్మిషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీకు అప్లై లింక్ డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇచ్చాను. ఆ ఫామ్ ఫిల్ చేసి సబ్మిషన్ చేయండి. సో వాళ్ళే మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి మరిన్ని డీటెయిల్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు.